2024 నాటికి రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై రెండేళ్లు. బుచా నగరంలో రష్యా సైనికులు జరిపిన మారణకాండ సభ్య సమాజం సిగ్గుతో తలవంచుకునేలా చేసింది. రష్యా యుద్ధ నేరాలకు పాల్పడిందని ప్రపంచ దేశాలు ఆరోపిస్తున్నాయి. ఇటు రష్యాకు ఉత్తర కొరియా నుంచి, అటు ఉక్రెయిన్కు పశ్చిమ దేశాల నుంచి ఆయుధాలు అందించాయి. దీంతో యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఫిబ్రవరి 24 రెండేళ్ల కిందట ఉక్రెయిన్పై రష్యా దాడులు మొదలుపెట్టిన రోజు. యుద్ధం ప్రారంభమై రెండేళ్లయింది. రెండేళ్ల కిందటి వరకు జనంతో కిటకిటలాడిన ఉక్రెయిన్ నగరాలు ఇప్పుడు శ్మశానాలను తలపిస్తున్నాయి. యుద్ధం నేపథ్యంలో లక్షలాది మంది ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఏమాత్రం వీలున్నా ఇతర దేశాలకు వలసపోయారు. రాజధాని నగరమైన కీవ్ శివారు పట్టణమైన బుచాలో రష్యా సైనికులు పాల్పడ్డ ఆకృత్యాలను చూస్తే సభ్య సమాజం సిగ్గుతో తలవంచుకోవాల్సిందే. ఇళ్లలో ఉన్న ఆడవారిని తుపాకులు చూపించి భయపెట్టి నడివీధుల్లోకి తీసుకొచ్చి అఘాయిత్యాలకు పాల్పడినట్లు కథనాలొచ్చాయి. అంతేకాదు ఇళ్లలోకి జొరబడి అందరినీ బయటకు లాక్కొచ్చి చేతులు కట్టేసి బుచా పౌరులను రష్యా సైనికులు కాల్చి చంపినట్లు అంతర్జాతీయ మీడియా కోడై కూసింది. ఒక్క మాటలో చెప్పాలంటే బుచా పట్టణంలో రష్యా ఆర్మీ నరమేధం కొనసాగించిందని వార్తలొచ్చాయి. బుచా రాక్షస కాండ యావత్ ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అడాల్ఫ్ హిట్లర్ నాయకత్వంలోని నాజీల సైన్యం చేసిన దారుణాలను బుచా మారణకాండ గుర్తుకు తెచ్చిందన్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు. బుచా మారణకాండ నేపథ్యంలో రష్యా సైనికులు యుద్ధ నేరాలకు పాల్పడ్డారని అగ్రరాజ్యమైన అమెరికా నిర్ధారించింది. ఇదే విషయమై అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కూడా స్పందించారు. బుచా మారణకాండను సభ్య సమాజం మరువలేదన్నారు. మిగతా దేశాలతో కలిసి యుద్ధ నేరాలకు పాల్పడిన రష్యాను అంతర్జాతీయ చట్టాల ముందు నిలబెడతామని కమలా హారిస్ హెచ్చరించారు. కిందటేడాది మ్యూనిచ్లో జరిగిన G7 దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం కూడా రష్యా దాష్టికాలపై తీవ్ర స్థాయిలో మండిపడింది. రష్యాపై ఆర్థిక ఆంక్షలు కొనసాగిస్తామని G7 దేశాలు తేల్చి చెప్పాయి. అంతేకాదు మాస్కోపై మరికొన్ని ఆంక్షలు విధిస్తామని పేర్కొన్నాయి. రష్యా బలగాల దెబ్బకు విలవిల్లాడుతున్న ఉక్రెయిన్కు అండగా నిలుస్తామని తెగేసి చెప్పాయి. ఇదిలా ఉంటే నాటో కూటమిలోకి ప్రవేశించడానికి ఉక్రెయిన్ చేసిన ప్రయత్నాలే మౌలికంగా రష్యా దాడులు చేయడానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఉక్రెయిన్లోకి నాటో కూటమి సేనలు ప్రవేశిస్తే తమ దేశ భద్రతకు ప్రమాదం ముంచుకొస్తుందనేది రష్యా ప్రెసిడెంట్ పుతిన్ వాదన. దీంతో నాటో సేనల నుంచి రష్యాను కాపాడుకోవడానికి ఉక్రెయిన్పై యుద్ధం మొదలుపెట్టినట్లు పుతిన్ తన వాదన వినిపించారు. అయితే రష్యా సేనల దాడులు తీవ్రతరం కావడంతో దేశ ప్రయోజనాల రీత్యా ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ 2 నిర్దిష్ట ప్రతిపాదనలు చేశారు. అయితే జెలెన్స్కీ ప్రతిపాదనలను పుతిన్ పట్టించుకోలేదు. అంతిమంగా యుద్ధానికే సై అన్నాడు. అంతేకాదు ఉక్రెయిన్ యుద్ధం విషయంలో ఎవరైనా జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తే దారుణ పరిస్థితులు ఎదురవుతాయని పశ్చిమ దేశాలను హెచ్చరించాడు. యుద్ధం ప్రారంభమైన తొలి రోజుల్లో రష్యాదే పైచేయిగా ఉండేది. వాస్తవానికి రష్యాతో పోలిస్తే ఉక్రెయిన్ చాలా చిన్న దేశం. యుద్ధం ఫలితంగా తొలి రోజుల్లో ఉక్రెయిన్ బాగా నష్టపోయింది. దీంతో రష్యాను ఎదుర్కోవడానికి ఆయుధాలు ఇవ్వవలసిందిగా అమెరికా సహా అనేక పశ్చిమ దేశాలను ఉక్రెయిన్ కోరింది. ఉక్రెయిన్ అడిగిందే తడవుగా అమెరికా సహా అనేక పశ్చిమ దేశాలు ఉక్రెయిన్కు ఆయుధాలు సరఫరా చేశాయి. పశ్చిమ దేశాలు అత్యంత అధునాతన ఆయుధాలు అందించాయి. పశ్చిమ దేశాలు అందించిన ఆయుధాలతో యుద్ధ స్వరూపాన్ని ఉక్రెయిన్ పూర్తిగా మార్చివేసింది. అప్పటి వరకు ఆత్మరక్షణలో ఉన్న ఉక్రెయిన్ ఒక్కసారిగా దాడులు చేసే స్థాయికి వెళ్లింది. రష్యాపై ఎడాపెడా దాడులు మొదలుపెట్టింది.
మరోవైపు రష్యా దగ్గర ఆయుధాలు తగ్గిపోయాయి. ఆయుధాల విషయంలో మొదట్నుంచి రష్యాకు అండగా నిలబడింది ఉత్తర కొరియానే. యుద్ధం ప్రారంభమైన తరువాత రష్యాకు ఉత్తర కొరియా ఆయుధాలు సరఫరా చేసింది. ఈ నేపథ్యంలో మరోసారి ఆయుధాల కోసం ఉత్తర కొరియా వైపు చూశాడు పుతిన్. దీంతో పుతిన్తో ఆయుధాల సంగతి ముఖాముఖి మాట్లాడ్డానికి ప్రత్యేక రైల్లో రష్యాకు వెళ్లి ఒప్పందం చేసుకున్నారు ఉత్తర కొరియా అధినేత కిమ్. రష్యాకు ఆయుధాలు సరఫరా చేసి రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని కిమ్ ఎగదోశాడు. ఉక్రెయిన్పై యుద్ధం చేయడానికి దారితీసిన పరిస్థితుల గురించి పుతిన్ ఏం చెప్పినా ప్రపంచ రాజకీయాల్లో ఆయన ఇమేజ్ దెబ్బతింది. వ్లాదిమిర్ పుతిన్ ఒక యుద్ధోన్మాదిగా ప్రపంచం ముందు నిలబడ్డాడు. పుతిన్ వ్యవహార శైలి గురించి తెలియడంతో చివరకు ఐక్యరాజ్య సమితి కూడా తూతూ మంత్రంగానే జోక్యం చేసుకుంది. ఈ పరిణామాలను జాగ్రత్తగా పరిశీలిస్తే రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదంటున్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు. ఉక్రెయిన్పై యుద్ధం గురించి పశ్చిమ దేశాల అభిప్రాయాల సంగతి ఎలాగున్నా దేశ ప్రజల మద్దతు కూడగట్టడంలో మాత్రం పుతిన్ విజయవంతమయ్యారు. ప్రస్తుతం రష్యా ప్రజల్లో మెజారిటీ వర్గం పుతిన్కు అండగా నిలబడింది. దేశ భద్రత కోసం ఉక్రెయిన్పై పుతిన్ యుద్ధ భేరి మోగించారని రష్యా ప్రజలు విశ్వసిస్తున్నారు. ఇదిలా ఉంటే ఫిబ్రవరి 29న వ్లాదిమిర్ పుతిన్ రష్యా ఫెడరల్ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. ఉక్రెయిన్పై యుద్ధం ప్రారంభమై 2 ఏళ్లు అయిన సందర్భంగా పుతిన్ ప్రసంగిస్తారని రాజకీయ పండితులు భావిస్తున్నారు. అంతేకాదు మార్చిలో రష్యా ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఎన్నికలు తరుముకొస్తున్న వేళ అలెక్సీ నావల్నీ అనుమానాస్పద పరిస్థితిలో చనిపోయారు. అలెక్సీ నావల్నీ మృతి వెనుక పుతిన్ ఆదేశాలున్నాయన్న ప్రచారం కూడా రష్యాలో నడుస్తోంది. దీంతో ఈ అనుమానాలన్నింటికీ తెరదించుతూ పుతిన్ ప్రసంగిస్తారని అందరూ భావిస్తున్నారు.